హౌసింగ్ ఇన్సూరెన్స్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అల్లర్లు, దొంగతనాలు ఇంకా ఏదేని కారణాలతో జరిగే నష్టాల నుంచి ఆర్థిక రక్షణ పొందడానికి ఇంటికి ఇన్సూరెన్స్ చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగి ఇంటికి లేదా ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, దొంగతనాల వంటి ప్రమాదాలు జరిగితే ఇంటికి చేసిన ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. కొత్తగా ఇల్లు కొన్నప్పుడు లేదా కొత్తగా ఇల్లు నిర్మించిన సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఇంటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంటికి పూర్తి స్థాయిలో కవరేజ్ వచ్చేలా పాలసీని తీసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉండే పాలసీలు తీసుకోవడం వల్ల అన్ని ప్రమాదాలకు ఆ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేము. మీ ఇంటి విలువ, ఇంట్లోని ఫర్నిచర్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే పాలసీని తీసుకోవాలి. మీరు తీసుకునే పాలసీలతో ఇంటికి ఏ రకమైన నష్టాలు జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే విషయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడు మీకు సరిపోయే పాలసీని ఎంపిక చేసుకోవాలి. మీరు పాలసీ తీసుకునే సమయంలో ఉన్న ఖర్చులు, భవిష్యత్తులో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పాలసీ సెలక్షన్ చేసుకోవాలనేది బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ తీసుకునే సమయంలో ఏవైనా మినహాయింపులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. అగ్ని ప్రమాదాలు, వరదలు ఇలాంటి వాటికి బీమా వర్తించదనే షరతులు ఉన్న పాలసీని తీసుకుంటే ప్రయోజనం ఉండదు. ఎలాంటి వాటికి బీమా వర్తిస్తుంది, ఎలాంటి వాటికి బీమా వర్తించదనే అంశాలను బీమా ఏజెంట్లు కానీ ఆ బీమా కంపెనీ నుంచి కానీ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే పాలసీ చేయాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత ఇతరత్ర ప్రమాదాలకు అదనంగా ప్రీమియం చెల్లించాలా అనే అంశాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణంతో రెన్యువల్ చేసుకోకపోతే లేట్ ఫీజుతో రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని కూడా చెక్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇతర ఇన్సూరెన్స్ల మాదిరిగానే ఇంటి బీమా పాలసీని కూడా రెన్యువల్ చేసుకోవాలి. పాలసీ తీసుకున్న తర్వాత ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తే వాటిని ఆ పాలసీలో నమోదు చేసుకొని ప్రీమియం పెంచుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను పాలసీలో పొందుపరచాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి వస్తువులకు పాలసీ వర్తించదు. అలాంటి సమయంలో మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో ఇల్లు రిపేర్ చేయాల్సి వస్తే వేరే ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సమయంలో మీరు తీసుకున్న పాలసీ ద్వారా అద్దెను కూడా చెల్లించాల్సిన పరిస్థితిని ఆ బీమా కంపెనీ మీకు వర్తింపజేస్తుందా లేదో అనేది కూడా తెలుసుకోవాలి. ప్రతి చిన్న చిన్న విషయాలకు బీమాను క్లెయిమ్ చేయవద్దు. పాలసీ తీసుకున్నామని ఏది పడితే అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే నష్టమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న రిపోర్ట్లకు డబ్బులు ఖర్చు చేయాలి. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు ప్రయోజనం కలుగుతుందనేది నిపుణుల మాట. మీరు తీసుకున్న పాలసీకి సంబంధించి కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎన్ని రోజులు చేస్తుందో అనే విషయాన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఆ కంపెనీల నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే హౌసింగ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది బీమా రంగ నిపుణుల మాట.